అర్చన, అపర్ణ, ఎన్నిసార్లు పిలవాలి? రండి భోంచేద్దాం. అమ్మా, చిన్నకి ఇంకా రాలేదు. ఎక్కడుందో, ఎవన్నా తిన్నదో లేదో. వస్తుందని అమ్మ తనకిష్టమైన కూరలన్నీ చేసింది పెద్దక్క. రోజు కలిసి నలుగురం తినేవాళ్ళం. ఈరోజు దుర్గమ్మ, ఇంకా ఎందుకు నన్ను పరీక్షిస్తున్నావు? నా బిడ్డను నా కళ్ళకెందుకు చూపించట్లేదు? నిన్నే నమ్ముకున్నాను, మోసం చేయకు తల్లి. అమ్మా, చిన్నకొచ్చింది. అక్షర, ఎక్కడికి వెళ్ళిపోయావే? ఎంత కంగారు పడుతున్నావో తెలుసా? ప్లీజ్ చిన్నక్క, మమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళకు. ఇంతసేపు ఏడిపిస్తావా? నీతో మాట్లాడనే. రావే. అబ్బా, తిట్టినందుకు ఇంకా కోపం తగ్గినట్టు లేదు. ఇదెంతసేపో నేను చూస్తాను. నేను అలాగే ఉంటా. అమ్మా, అక్షర, ఇదిగో, నాకు బాగా ఆకలేస్తుంది. రండి తిందాం. కూర్చోండి, కూర్చోండి. అమ్మా, కనబడినప్పుడేమో తల్లడిల్లిపోయావు, ఇప్పుడేంటి? నా ఇష్టం. అమ్మకి జన్మలో నా మీద కోపం పోదనుకుంటా స్వామి. ముగ్గురమేగా. అలవాటైపోయింది. ఎలాగూ పెట్టేశావుగా, ఇమ్మంటావా? ఇమ్మనే కదే పెట్టింది. అన్నం తిను. ఇంతవరకు నువ్వేం తినుండవు కదా, తిను. ఆకలిగా లేదక్క. మేం తెచ్చామనుకుంటున్నావేమో, అమ్మ పెట్టి పంపించింది. అమ్మా,
ఏమైందమ్మా? తెలీదమ్మా. ఏం తిన్నావే? ఏం తినలేదు కదమ్మా. ఉత్తి కడుపుతావంటే ఇలాగే కడుపు తిప్పుద్ది. ఏదో ఒకటి తినాలి కదా. వెళ్ళి టిఫిన్ చేయి. లేటుగా తినడం అలవాటేనే. ఈ రోజేంటి సడన్ గా? వీరమ్మా, వీరమ్మా. ఏంటమ్మా? మెడికల్ షాప్కి వెళ్ళి ఇవి తీసుకురా. అలాగేనమ్మా. వీరమ్మా, ఎవరికి తెలియకూడదు, నాకే ఇవ్వాలి. సరేనమ్మా. అక్షర, ఇంకా వేడిగానే ఉంది. హాస్పిటల్కి వెళ్తే మంచిదేమో. అక్కర్లేదక్క. టాబ్లెట్స్ వేసుకుంటానుగా, తగ్గిపోతుందిలే. సరే. పడుకో అక్షర. కాసేపు అయ్యాక బత్తాయి రసం తీసుకొస్తాను. మాధవ్ గారు. అక్షర్ గారు, నేను అర్చన్ని. మీతో మాట్లాడాలని చేశాను. చెప్పండి. బాధగా ఉంది అర్చన. నీతో చెప్పడానికి కూడా మాట రావట్లేదు, కానీ చెప్పాలి. అర్చన, చెప్పండి. అమ్మ నాకు వేరే సంబంధం చూస్తానంటోంది. ఎంత చెప్పినా వినట్లేదు. ఇప్పుడే హైదరాబాద్ వెళ్ళాలని నన్ను రమ్మంటోంది. ఏం చేయాలో తెలియట్లేదు అర్చన. ఏం చేయాలో తెలియట్లేదు. నువ్వే చెప్పు. మీ ఇష్టం అండి. అర్చన్, జ్యూస్ తీసుకొస్తాను. బావగారు ఏం చెప్పారో చెప్పలేదు. ఏం లేదు, ఊరికే చేశారులే. మరి కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయేంటి? ఏదో కంట్లో నలక పడుంటుంది అంతే. అర్థమైంది. కానీ నిజం చెప్పు. అక్షర కూడా నాకు నమ్మకాన్ని కలిగిస్తే అప్పుడు మా వాడి పెళ్లి అర్చనతో చేస్తా. లేదంటే కొరివి తల మీద పెట్టుకోను. అలాగేనండి, మీకే తెలుస్తుంది. మీరే పెళ్లి చేస్తారు. అయితే ఇంకా మంచిది. మళ్ళీ నీ నిర్ణయం మార్చుకోకదమ్మా. ఇచ్చిన మాట ఇచ్చిన వాళ్ళు నిలబెట్టుకుంటే నేను నిలబెట్టుకుంటాను. నిలబెట్టుకుంటానండి.
అక్షర మీకు నమ్మకాన్ని కలిగిస్తుంది. మంచిది. థ్యాంక్స్ అమ్మా. వెళ్దావా? మీరు వెళ్ళండమ్మా, నేనెందుకు? లీవ్లు అసలే లేవు. ఈ లోపు మంచి ముహూర్తాలు చూసిపెట్టు. నువ్వు కోరుకుంటే జరిగిపోతుంది. సరేరా, జాగ్రత్త. అలాగే అమ్మా. బాబు బండితి, పదండి. బాయ్ అమ్మా. థ్యాంక్స్ అండి. మీకు నేను థ్యాంక్స్ చెప్పాలి. పదని డ్రాప్ చేస్తాను. సరే. మాధవ్ గారు, నేను మీతో మాట్లాడినట్టు అక్షరకి చెప్పకండి. అలాగేనండి. రాజ్యం, ఆ అమ్మాయి ముందు పెళ్లి చేసుకుంటుందంటావా? చేసుకుంటే చేస్తాం, లేకపోతే లేదు. అంతేగా అంతేగా. అక్షర ఏది? టాబ్లెట్స్ వేసుకుందా? మాధవ్ గారు వాళ్ళతో మాట్లాడడానికి వెళ్ళిందమ్మా. అంత జ్వరంలో ఎందుకెళ్ళింది? ఏమైంది? ఆయనకి వాళ్ళ అమ్మగారు వేరే సంబంధాలు చూడాలనుకుంటున్నారంట. ఎవరు చెప్పారు? ఆయనే ఫోన్ చేసి చెప్పారు. చిన్నక్క చెప్తే వింటారా? సంతోషం వచ్చిందని ఆనందించే లోపే కష్టం నీ ముందే ఉన్నానని పలకరిస్తుంటే ఏం చేస్తామే? ఇదంతా చిన్న వల్లే మధ్యలో అది నలిగిపోతుంది. ఏనాడు తల దించనిది ఇప్పుడు తలెత్తుకోలేకపోతుంది. అక్కడికెళ్ళి ఎన్ని మాటలు పడుతుందో ఏంటో. ఇలాంటి పరిస్థితి దానికే వస్తుందనుకోలేదు. అమ్మా, అక్క, అక్షరా, నువ్వెందుకమ్మా అక్కడికెళ్ళావు? నాకు చెప్తే నేనే వెళ్లేదాన్ని కదా. ఆ మాటలేవో నేనే పడి బ్రతుములాడుకునేదాన్నిగా. నేనుండగా నేను మాట పడినిస్తానా? అంటే నన్నేమైనా అన్నారు అనుకుంటున్నావేంటి? ఏమీ అనలేదు. ఒకే ఒక మాట చెప్పారు అంతే. ఏంటది? పెద్ద విషయమేం కాదమ్మా. ముందు నా పెళ్ళవ్వాలన్నారంతే. అదేంటే? నీ పెళ్లికి దీని పెళ్లికి సంబంధం ఏంటి? ఆవిడ భయాలు ఆవిడకున్నాయమ్మా. నా పెళ్ళైతే చిన్న వల్ల మాధవ్ గారికి ఏ ఇబ్బంది ఉండదనుకుంటున్నారు. ఆవిడ అనుకున్న దాంట్లో తప్పే ఉంది. సంబంధం చూడమ్మా, చేసుకుంటాను. మీలో కలెక్టర్ ఎవరవుతారు? నేనవుతానమ్మా. ఏం మాట్లాడుతున్నావే? ఆవిడ అనడానికి నువ్వు చెప్పడానికి? పెళ్లి చేసుకుంటే నీ చదువుకి ఇబ్బంది అవదా? కలెక్టర్ ఎలా అవుతావు? అవునక్షరా, నీ లక్ష్యాన్ని నువ్వు చేరుకోవాలి. అది నా వల్ల దూరం కాకూడదు. నేను ఒప్పుకోను. చూడండి, పెళ్లికి నా చదువుకి ప్రాబ్లం ఏం రాదు. నా గోల్ కలెక్టర్ అవ్వడం. నా ఫోకస్ అంతా అక్కడే ఉంటుంది. అయ్యి తీరుతుందన్న నమ్మకం నాకుంది. పెళ్లి వల్ల ఇబ్బంది ఏం రాదు. తర్వాత ఎలాగో నేను చేసుకోవాలి కదా, అదేదో ముందు చేసుకుంటాను. అది కాదే అమ్మా. అక్క కోరుకున్న తన్ని తనకివ్వద్దా? మాటిచ్చాను, నిలబెట్టుకోవద్దా? అది ఇలాగా? ఇంకేం చేయనమ్మా. ఇదొక్కటే దారుంది. వెళ్ళాలని నిర్ణయించుకున్నాను. నాకే భయం లేదు. మీరు పడకండి. మీలో కలెక్టర్ ఎవరవుతారు? నేనవుతానమ్మా.
కలెక్టర్ అవ్వాలని నీ కోరికగా మార్చుకున్నావు. నీ రక్తంలో కలిపేసుకున్నావు. కానీ నిన్ను నువ్వే మార్చేసుకునేలా పరిస్థితులు కల్పిస్తున్నావు. అక్షర, మీకోసమే చూస్తున్నాను. ఎంతసేపు? పెళ్లి వాళ్ళు చూస్తారు. రెడీ చేయరా? వద్దని ఒక్క మాట చెప్పమ్మా. రావద్దని చెప్పేస్తాను. ఏంటమ్మా, అంత మంచి సంబంధం మనకొస్తుందా? నాకోసమే కదా ఇదంతా. అక్క, మనం ఎన్ననుకున్నా దేవుడు రాసిన తలరాతను మార్చలేం. ఆయన ఇలా అవ్వాలనుకుంటున్నాడు, అవుతుంది. ఇందులో నేను అనుకోవడానికి, మీరు బాధపడ్డానికి ఏముంది? మన పెళ్లిళ్ళు అయిపోతాయి కదా. రాధమ్మకి 2 బాధ్యతలు తీరిపోతాయి కదా. అది కాదమ్మా, ఇంకొక్కసారి ఆలోచించడానికి ఏం లేదమ్మా. కూర్చోండి. అమ్మాయిని రెడీ చేస్తున్నారా? అవునండి, కూర్చోండి. వాళ్ళు వచ్చేస్తున్నామని చెప్పారు రాదమ్మా. నిన్న అబ్బాయి అమ్మాయిని చూడాలంటే చెప్పాను. ఫోటోలు పంపించారంట కదా, నచ్చిందంట. అబ్బాయి చెప్పాడు. ఇక సంబంధం ఖాయమైపోయినట్టే అమ్మా. ఏంటి వీళ్ళు ఇంతసేపైనా ఇంకా రాలేదు? ఫోన్ చేయండి పంతులు గారు. అలాగేనమ్మా. చెప్పండి శర్మ గారు. రాకేష్, ఇంకా రాలేదేంటి బాబు? మీకోసమే ఎదురు చూస్తున్నాం. ఆ విషయమే మీతో మాట్లాడదాం అనుకున్నాను. ఇంతలోనే మీరే ఫోన్ చేశారు. ఏమైంది బాబు? తన సెల్లుకి ఫోటోలు పంపిస్తాను, చూడండి. ఏ ఫోటోలు? చూడమనండి, మీరు చూడండి. రాదమ్మా, అక్షర సెల్లుకి ఏవో ఫోటోలు పంపిస్తామన్నారు. అమ్మాయిని సెల్లు తీసుకురమ్మని చెప్పు. అక్షరా, అమ్మా, నీ ఫోన్ ఏదమ్మా? ఏమైందమ్మా? చూస్తున్నారు బాబు. ఎవరినో ప్రేమిస్తున్నారని తెలిసి ఇంకెలా వస్తామండి? సారీ శర్మ గారు, ఇంకో సంబంధం చూడండి. అబ్బాయి ఏమంటున్నాడంటే, అర్థమైంది పంతులు గారు. ఇలా అయితే అక్షరకు సంబంధం రావటం కష్టం రాదమ్మా. వీళ్ళిద్దరి మధ్య ఏమీ లేదంటే మనం నమ్మచ్చు, లోకం నమ్మదు కదా రాదమ్మా. ఇక నేనేం చేయలేను రాదమ్మా, వస్తాను. అక్షర, ఈ సంబంధం రాలేదని సంతోషపడాలో, ఏ సంబంధము రాదని ఏడవాలో తెలియట్లేదే. అసలు వాళ్ళకెలా ఫోటోలు వెళ్ళాయే? వీరమ్మా,
విషయం అమ్మకి చెప్పకు. నేనెందుకు చెప్తానమ్మా, మీరేం భయపడకండి, నేనేం చెప్పను. థ్యాంక్స్ వీరమ్మ. పురందరి, అమ్మొస్తోంది. పురందరి, ఈ విషయం గురించి ఏం మాట్లాడొద్దు. అమ్మ పురందరి. ఏంటమ్మా ఈరోజు అసలు బయటకే రాలేదు? పురందరి, 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 ఏమైందమ్మా? ఏమైందమ్మా? పురందరి, పురందరి, అమ్మా, అరవిందా, అమ్మా, అరవిందా, పురందరి, ఏమైందమ్మా? పురందరి. అక్క 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 ఏమైందమ్మా? ఏమో నాకు కూడా తెలియదురా. హాస్పిటల్ తీసుకెళ్దాం పద. సరేమ్మా. తొందరగా పదరా. భుజమ్మా ఏమైంది భుజమ్మా? ఏమోనండి, సడన్ గా పడిపోయింది. హాస్పిటల్ తీసుకువెళ్తున్నా. ఎందుకు భుజమ్మా? మన డాక్టర్ శ్రీధర్ వైఫ్ కూడా డాక్టరే కదా, తనకు ఫోన్ చేయి, దగ్గరలో ఉంటే వచ్చేస్తుంది. కరెక్టేనండి. సరే అండి, వచ్చేస్తున్నా. సరేనమ్మా, త్వరగా వచ్చే. వస్తానందండి. అవునా? సరే సరే, తన్ని గదిలోకి తీసుకెళ్ళండి. ఏమై ఉంటుంది నాన్న? ఏమో అమ్మా, అదే అర్థం కావడం లేదు. అమ్మగారు, డాక్టర్ గారు వచ్చారు. అమ్మ శ్రీదేవి, ఒకసారి చూడమ్మా. నేను చూసుకుంటాను, మీరేం కంగారు పడకండి. అరవింద్, అమ్మని కాస్త బయటికి తీసుకెళ్ళు. పదమ్మా. డాక్టర్, నేనేలే. కంగ్రాట్స్, నువ్వు ప్రెగ్నెంట్ పురందరి. 3వ నెల. బుజ్జమ్మగారు, డాక్టర్, బుజ్జమ్మగారు, డాక్టర్. లేచిందా? ఏమైంది శ్రీదేవి? భయపడాల్సిన అవసరం లేదు బుజ్జమ్మగారు. పురందరి, పురందరి, సరిగ్గా తినడం లేదనుకుంటా. నీరసంతో కళ్ళు తిరిగాయి. అవునా? నేనింకా ఏమైందో అని అనుకుని కంగారు పడ్డాను. ఇందుకేనే బాగా తినాలి అంటాను. నువ్వు వింటున్నావా? ఉండు, కాస్త జ్యూస్ చేసి తీసుకుని వస్తాను. చెప్పరా. అరే దుర్గా. థ్యాంక్ యూ డాక్టర్. అమ్మకి చెప్పేస్తారేమోనని చాలా టెన్షన్ పడ్డాను. తెలియకపోతే చెప్పేసేదాన్ని. మీ నాన్నగారు ముందే చెప్పడం వల్ల నేను చెప్పలేదు. నాన్న? అవునమ్మా, నేను వస్తుంటే. నమస్తే సార్. నమస్కారం అమ్మా. పురందర్ ఎక్కడా? పైన ఉంది. ఓకే సార్. ఒక్క నిమిషం. ఏంటండి? పురందరి ప్రెగ్నెంట్ అమ్మా. కానీ ఈ విషయం కొన్నాళ్ళు బుజ్జమ్మకు తెలియకూడదు. జరుగుతున్న గొడవలు తెలుసు కదా, చెప్పకమ్మా. సరేనండి. అదమ్మా జరిగింది. మీ నాన్నగారే నిన్ను కాపాడారు. నేను ఆడదాన్నేగా, నీ బాధ అర్థం చేసుకోలేనా? ఇంకేం తినకుండా ఇలా ఉండకూడదు చెప్తున్నా. బేబీకి ఆహారం అందాలి కదా. టాబ్లెట్స్ రాసిస్తాను, వాడు.
పంతులు గారు కానివ్వండి. అలాగే బాబు. జాతకాలు ఒకసారి చూస్తే మంచిదని నా అభిప్రాయం. ఏమంటారు రాదమ్మా? నేను అదే అనుకుంటున్నానండి. కలిసాయో లేదో చూద్దామండి. ఇప్పుడు కలవకపోతే ఆపేద్దాం అనుకుంటుందా? అవన్నీ వద్దులే రాదమ్మా. జాతకాలు కుదిరాయని అమెరికా సంబంధం తీసుకొచ్చారు. అదేమన్నా కుదిరిందా? దేనికైనా రాసి పెట్టి ఉండాలి. అది వీడితో ఉంది. అవన్నీ వద్దులే. అసలు మేమింకా ఈ నిశ్చితార్థమే లేకుండా డైరెక్ట్ గా పెళ్లి ముహూర్తమే పెట్టిద్దాం అనుకున్నాం. అదేంటి మేనక? అది అంటే నిశ్చితార్థం కూడా మీకు కలిసి రావట్లేదు కదా, ఏదో ఒక రూపంలో ఆగిపోతుంది కదా. అది నిజమే. పెళ్లి పెట్టేసుకుంటే బెటరు. ఏమంటావు అక్షర? అలాగే నాన్న. ఏంటి అక్షర? తప్పేముంది రాదమ్మా. తాంబూలాలు పుచ్చుకునేది ఇరు తరఫున అమ్మాయి మాది అబ్బాయి మావాడని చెప్పుకోవడానికే కదా. అదేదో ముహూర్తాలు పెట్టేసుకుంటే అదే మాట వస్తుంది కదా. ముందు చిన్న అమ్మాయిది అవగానే పెద్ద అమ్మాయిది వెంటనే జరిపించేద్దాం. ఓ, బ్యాక్ టు బ్యాక్ మన ఇంట్లో శుభకార్యాలన్నమాట. సూపర్. ఇక మనింట్లో ప్రతిరోజు పండుగేరా. కలిసుంటే కలదు సుఖం అని మన కలయికతో రుజువవుతుంది కదరాదమ్మా. పంతులు గారు అలా చూస్తారేంటి? ముహూర్తాలు పెట్టండి. అక్క, అక్షర నా పెళ్ళాం అవ్వబోతుందంటే నమ్మలేకపోతున్నా అక్క. నాకు సిగ్గేస్తుంది. పందిలో అలా మెలికలు తిరక్క సరిగ్గా కూర్చో. చూడలేకపోతున్నాను. రాధమ్మ అసలే భయపడుతుంది. మామూలుగా ఉండు. సర్లే గాని కట్నం గురించి మాట్లాడలేదే? ఎంత ఇస్తారంటావు? నీకు దాన్నివ్వడమే ఎక్కువ, ఇంకా కట్నం కూడానా? అంటే ఇవ్వరా? అడిగితే అమ్మాయిని కూడా ఇవ్వనంటారు. అమ్ము వద్దులే. అక్షర చాలక్క. ఏంటి పంతులు గారు అంతసేపు చూస్తున్నారు? ఎల్లుండి ముహూర్తం ఉందని విన్నానుగా. అది బాలేదా? మంచిదే గోపాలం. మరి ఇంకే అదే ఖాయం చేసేయండి. మరీ ఎల్లుండే అంటే అక్షర్కి తొందరగా అయితేనే కదా అచ్చనికి తొందరగా చేయగలం. అవునమ్మా, ఈ ముహూర్తానికే జరిపించండి. పంతులు గారు ఫిక్స్ చేసేయండి. ఎల్లుండి ఉదయం 11:06 మంచి ముహూర్తం. ఓకే, చేసేద్దాం. నువ్వేం కంగారు పడుకురాదమ్మా. మీరేం పని చెయ్యక్కర్లేదు, అన్నీ మేమే చేసేస్తాం. నువ్వు ఎవరినైనా పిలవాలంటే పిలుచుకో, అంతే. వెళ్ళొస్తాం తల్లి. ఇంకా ఎంతసేపు అని ఇలా కూర్చుంటారు? చాలా పనులున్నాయి. పదండి, చకచక చేసేద్దాం. పదండి పంతులు గారు. వెళ్ళొస్తామండి.
వస్తాను గోపాల్ గారు. శశు మండపం బుక్ చేసి తొందరగా వచ్చి. అలాగే బావా. నేను బాగుండాలని నువ్వు నిజంగా కోరుకుంటే, మనస్ఫూర్తిగా అనుకుంటే వేరే అమ్మాయిని పెళ్లి చేసుకో. ఎక్కనయ్యా? రామ్మా. అన్నయ్య, ఇంటికి వచ్చేసావు అన్నయ్య? ఎందుకు వచ్చావురా? ఎటో తీసుకుపోవచ్చు కదా. ఇంకా ఆలస్యం అయితే బుజ్జమ్మ ఫోన్ చేస్తారన్నయ్య? చేస్తారు. నాకేమన్నా భయమా? వెళ్తా, బుజ్జమ్మ ముందే నిలబడతా. అన్నయ్య ఏంటి? ఏంటంట? ఏంటి అన్నయ్య? అరవకన్నయ్య. ఏంట్రా? మళ్ళీ చేస్తాను. ఏంట్రా? అన్నయ్య వద్దన్నయ్య, నువ్వు తాగేమని తెలుస్తామో బాధపడుతున్నానయ్య. నేను బాధలోనే ఉన్నాను కదరా. బాధకే కదా తాగాను. ఇంకా ఎక్కువ అయిపోయిందిరా. పెట్టేసింది బాధ, ఇంకా ఎక్కువగా పెట్టేసింది. నా మాట వినన్నయ్య. ఏం చేయమంటావురా? వెళ్ళా గడ్డిలో పడుకోమంటావా? అయ్యో అన్నయ్య చెప్పు. ఎందుకన్నయ్య? ట్యాప్ ఉంది కదా, కాసేపు దాని కింద కూర్చుంటే సరిపోతుంది. దిగిపోతే ఎలా రా? అయ్యో చెప్పేది వినన్నయ్య. రా అన్నయ్య, రా. నా మాట వినన్నయ్య. తమ్ముడు, అయ్యో రే ఏమైందిరా? మిమ్మల్ని అడుగుతుంది, ఏమైంది? కొత్తగా ఈ అలవాటేంట్రా? ఏం చేయను? తాగితే సమస్య తీరిపోతుందా? ఇంకా ఎక్కువైందక్క. ఏం జరిగిందిరా? అక్షర, నువ్వు మోసపోకూడదని చెప్తున్నాను. ఎవరినన్నా చేసుకో, వాడిని మాత్రం వద్దు. వాడు మంచోడు కాదు అక్షర. అదొక చెడ్డవాడు చెప్తుంటే వినడానికి చాలా చండాలంగా ఉంది. నేను బాగుండాలని నువ్వు నిజంగా కోరుకుంటే, మనస్ఫూర్తిగా అనుకుంటే వేరే అమ్మాయిని పెళ్లి. అలా అందా? నువ్వు చేసేవి కూడా అలాగే ఉన్నాయి మరి. నా తలరాతిలా ఉందక్క. ఎక్కడికి రా? ఇంట్లోకక్క. అటు కాదు, హాల్లో అమ్ముంది. దుర్గా, వెనక నుంచి తీసుకెళ్లి స్నానం చేయించు. అలాగే. ఎందుకు? వాసన వస్తుందిరా. ముందు వెళ్ళి బ్రష్ చేయి. దుర్గా, తీసుకెళ్ళు. రా అన్నయ్య. ఎలా ఉండేవాడు, ఎలా అయిపోయాడు? షాపింగ్కి ఎక్కడికి వెళ్ళమంటారండి? నీ ఇష్టం బుజ్జమ్మా. హైదరాబాద్ ఇక్కడ కలిపి చేద్దాం అత్తయ్య గారు. 2 రాష్ట్రాలు కవర్ చేసినట్టుంటుంది. సరే కోడలా, నిశ్చితార్థం కూడా పెళ్లిలా ఉండాలి. పురందరి, నువ్వెప్పుడు బయటకెళ్ళావే? ఇప్పుడే అమ్మా, మీరు మాట్లాడుకునేటప్పుడే. అవునా? ఇంతకీ వాడేడి? అవునత్తయ్య, ఆయన్నే అడుగుదాం అనుకున్నాను. ఇంట్లో లేరా? ఉన్నాడు, అడుకున్నట్టున్నాడు. పిలవకపోయారా? ఆయన కూడా ఏమన్నా సజెషన్స్ ఇస్తారేమో. కరెక్టే, నా ఇష్టాన్ని కాదనడు కాని వాడిష్టాన్ని కూడా తెలుసుకోవాలి కదా. ఇదేదో ముందే చేసుంటే ఉపయోగం ఉండేదేమో అమ్మా. అరవిందా, అరవిందా, అరవిందా! పడుకున్నాడు అనుకుంటా బుజ్జమ్మా. ఊరికే అలా నడుం వాల్చి ఉంటారు మావయ్య గారు. నేనెళ్ళి తీసుకురాను అత్తయ్య గారు. సరే వెళ్ళు. ఉన్నారో లేరో తెలిసిపోతుంది. మీరున్నారా బావగారు? అదే మెలకువతోనే ఉన్నారా అని అడుగుతున్నాను.
ఎల్లుండి నిశ్చితార్థం కదా, షాపింగ్ గురించి డిస్కస్ చేస్తున్నాం. ఎక్కడికి వెళదామంటావ్? హాయ్ అక్షర. హే, తనే నన్ను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి. బాగుందా? బాగుంది. వీళ్ళు నా ఫ్రెండ్స్ అక్షర. వీడు సూరిగాడు, వీడు సీనుగాడు. నేను చెడ్డీలు వేసుకునేటప్పటి నుంచి స్నేహం. నిన్ను చూడాలంటే తీసుకొచ్చా. రే, ఈవిడే మా అత్తగారు. నమస్కారం. అదిగో వాళ్ళిద్దరూ నా మరదళ్ళు. హాయ్. హాయ్ హాయ్. అదిరా, పరిచయాలు అయిపోయినాయి. రండి కూర్చోతుందా? ఎందుకులేరా? మనలో మనకు మొహటం ఏంటి? అంతా మందేగా. రండి రా. వంటలేం బాగో అనుకుంటున్నారా? రే, మా అత్తగారు సూపర్గా చేస్తారు. కూర్చోండి. వడ్డించక్షరా. రే, బాగా తినరా. రేపు పెళ్లి కదా, మెస్ ఉండదు. ఎల్లుండి నుంచి మనకు మొత్తం ఫ్రీనే. తినండి. చూసావమ్మా ఇప్పుడు ఎంత చేస్తున్నాడో? చెప్తే వినాలిగా. వెయ్యక్షరా, ఇంకొంచెం ఎక్కువే. వీళ్ళకి అసలుకే సిగ్గు, మళ్ళీ అడగరు. రే మామ, ఏంట్రా? ఫోటోరా, ఫోటో. ఏం లేదు అక్షరా, నీతో ఫోటోలు దింపమన్నారు. తర్వాత రండ్రా, మళ్ళీ మర్చిపోతాం. రండ్రా. స్మైల్. చాలు. ఏం తీశానని? ఇప్పటికి చాలా తీశారు కదా. అవునా? సరేరా, కూర్చోండి. ఒక ప్లేట్ మీల్స్ పార్సల్ అండి. ఏయ్, నువ్వేంటి ఎక్కడికి వచ్చావు? ఎందుకు వచ్చావు? నేనెవరికోసం రాలా. ఇదే వద్దు అనేది. చీకుట్టిన సిగ్గుండదా? ఎప్పుడు మా ఇంటి చుట్టూ తిరుగుతుంటారు. నేనొచ్చింది భోజనం తీసుకెళ్ళడానికి. అమ్మం, మీకు మేం భోజనం అమ్మం. వెళ్ళు. శేషు, చాలా ఎక్కువ చేస్తున్నావు. ఏం చేస్తావురా? ఏం చేస్తావు? శేషు, గొడవలెందుకు? పార్సల్ ఇస్తే వెళ్ళిపోతాడుగా. మీరు చెప్పారు కాబట్టి ఆగుతున్నా అత్తయ్య, లేదంటేనా? అప్పు, నువ్వు వెళ్ళి పార్సల్ కట్టు. అలాగే అమ్మా. భోజనం కోసం వచ్చానంటున్నాడు. ఆ వంకతో చిన్న అబ్జర్వ్ చేయమని పంపించుంటాడు. క్లారిటీ ఇవ్వాల్సిందే. ఏవండి, మిమ్మల్నేనండి. నన్నే? ఎవరిని అనుకున్నా? నువ్వు అలా పిలుస్తుంటే ఎలా ఉందో తెలుసా? నరాలు జిమ్ముని లాగుతున్నాయి, ఎంటికలు బొమ్మలు లెగుస్తున్నాయి. పెళ్ళైన తర్వాత ఇలాగే కదండి పిలవాలి. పిలవండి పిలవండి. ఇప్పుడెందుకు పిలిచానో అడగరేంటండి? చెప్పక్షరా. ఇందాక ఫోటోలు వాళ్ళతో దిగాం కదా, మనిద్దరివి లేవు. ఇప్పుడు మనమిద్దరమే దిగుదామా? నువ్వడిగితే వద్దంటానా? నాకివ్వండి, నేను తీస్తాను. కొంచెం దగ్గర రండి. తీసుకోండి.
ఒక్క నిమిషం. మా తరపున నీ పెళ్లికి చేరుస్తున్నాను, తీసుకో. నీ పెళ్లికి గిఫ్ట్ అనుకో, తీసుకో. నువ్వు చెప్తే గాని తీసుకోదేమో. తీసుకోమ్మా. పెళ్లికి వచ్చినా రాకపోయినా శుభలేఖ ఇవ్వాలిగా, తీసుకో. నువ్వు కూడా చూడు. ఇప్పుడు చూస్తే చిన్నాని అరవింద్ అని తెలిసిపోతుందిగా. వస్తానండి. రా పురందరి. అమ్మా, నువ్వు శృతి కోసం కొన్న తలంబ్రాల చీర అక్షర్కిచ్చావు. అవునే, చూసుకోలేదు. అలాగే ఏదో ఒకటి చెప్పి ఆ కారు తీసేసుకుంటాను. నేను తెస్తానుండమ్మా. పురందరి, వద్దు. ఏమనుకోరమ్మా. ఒకసారి ఇచ్చిన తర్వాత తీసుకోకూడదు. ఏమో, ఆ చీర అమ్మాయికే వెళ్లాలనుందేమో. శృతికి ఇంకోటి తీసుకుందాం. అడక్కు, బాగోదు. చాలా పనులున్నాయి, వచ్చేసాయి. ఒకే రోజు ఇద్దరు పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి. ఒకటి ఇష్టంగా, ఒకటి కష్టంగా. వేళదే ముహూర్తమో. అమ్మా, ఫోన్. ఈ చిన్నాన్ని తలుచుకుంటేనే మండిపోతుంది. ఆఖరికి వద్దని కూడా వదలట్లేదు. పెళ్లి చేసుకోమన్నాను కదా, చేసుకోవచ్చు కదా. అమ్మా, ఇక్కడికి తీసుకొచ్చావేంటి? మీ ఆయన్ని అడగాల్సింది అడగాలిగా. దేని గురించమ్మా? పెళ్లిలో మీ తమ్ముడి పక్కన కూర్చోవలసింది మీరేనే. మీ నాన్నగారి వల్ల కాదు కదా. దానికోసమా? మరి దేనికనుకున్నావు? పద. అత్తయ్య గారు పురందరం తీసుకొస్తున్నారేంటి? తెలిసిపోయిందా? గొడవపడ్డానికే వస్తున్నారా? ఏంటి దారి తప్పొచ్చినట్టున్నారు? నువ్వు ఉండమ్మా. అత్తయ్య గారు, ముందు మీరు కూర్చోండి. వెళ్ళాలి. మరెందుకు వచ్చినట్టు తెలీదా? డౌటే లేదు, తెలిసిపోయింది.
అలా చూస్తారేంటి? చెప్పే ఉంటుందిగా. అది ఏంట్రా? అమ్మా, అది శేషుతో పెళ్లి జరగకూడదు. అక్షర మంచి కుటుంబానికి కోడలు కావాలి. నా కోరిక సంకల్పం ఇదే. తీర్చండి. అనుకున్నదే అవుతుంది. వెళ్ళు. అమ్మా, రాజమత్త ఫోన్ చేస్తుంది. అక్షర, ఏంటి? ఎక్కడికెళ్ళినా వచ్చేస్తావా? నువ్వు నా నీడవా? తోడేలాగూ కాలేకపోయానుగా. కావు అని చెప్పాక కూడా వదలట్లేదు కదా. మనసులోనే ఉన్నావు అక్షర. నువ్వు బాగుండాలని దేవుణ్ణి కోరుకుంటున్నాను. నేను కోరుకునేది చెప్పా కదా. అందుకే పెళ్లి చేసుకుంటున్నాను అక్షర. నీ మాట ప్రకారమే పెళ్లి కొప్పుకున్నాను. సంతోషం. నువ్వు సంతోషంగా ఉండాలి కదా. అది నా విషయం, నీకనవసరం. అలా అనకక్షర. నీ లైఫ్ బాగుండాలి. చేసావు కదా. ప్లీజ్ అక్షర, జరిగిందాన్నే తలుచుకుంటూ నన్ను శత్రువులా చూడకు. శత్రువే, నువ్వు నాకు శత్రువే. సరే, అలానే అనుకో. అనుకోవడం ఏంటి? అలాగే అనుకుంటున్నాను. సరే అక్షర, నువ్వు మాత్రం శేషుని చేసుకోకు. అది చెప్పడానికి నువ్వెవరు? కాని వాణ్ణే కావచ్చు. వాణ్ణి కరెక్ట్ కాదక్షర, అర్థం చేసుకో. అర్థం నువ్వు చేసుకోవట్లేదు, ఇంకా నన్ను పీడించాలని చూస్తున్నావు. లేదక్షర. ఏముందో నీ మాటల్లోనే తెలుస్తుంది కదా. నా మాట విని పెళ్లి చేసుకుంటానంటూనే నా పెళ్లి చెడగొట్టాలని చూస్తున్నావు కదా. అయ్యో, వాడు మంచోడు కాదక్షర, వినవే. నీ అంత చెడ్డవాడు కాదని చెప్పాను, నువ్వు వినవే. అక్షర, మాట్లాడకు.
ఇక కనబడవు అనుకున్నాను. కనబడ్డా. ఏ మూలను మిగిలిన కాస్త నమ్మకాన్ని పోగొట్టుకున్నావు. కనబడకుండా వెళ్ళు. కనబడిన అక్షర, కానీ నువ్వు చేసుకుంటాను. రే, జరిగింది అక్కడ చెప్పకు. భయపడి పెళ్ళి ఆపినా ఆపుతారు. పెళ్ళి జరగాలి. దేవుడా, ఇది నాకు చివరి రోజు కాదు కదా. అయ్యా, పెళ్లి కుమార్ని త్వరగా తీసుకురండి, ముహూర్తం సమీపిస్తున్నది. వచ్చేస్తానండి. ఏంటి తీసుకొస్తానని అటే వెళ్ళింది? ఏమేంటుందబ్బా? ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే. ఏమండి, పెళ్లి కొడుకు వచ్చాడా? వచ్చేస్తానండి. ఇంకా రాలేదా? ఏమై ఉంటుంది? ముహూర్తానికి టైం అవుతుంది, తొందరగా రమ్మనండి. ఎక్కడికి వెళ్ళుంటుంది? ఏమండి, పెళ్లి కొడుకు వచ్చాడా? వచ్చాడండి. ఏమైందిరా? ఏం లేదులేండి. ఎవరో కొట్టినట్టు కనబడుతుంటే ఏం కాలేదంటారేంటండి? నన్నెవరు కొడతారు? వస్తుంటే చిన్న యాక్సిడెంట్ అయింది, కింద పడిపోయాను. చెప్పాడుగా, పడి తగిలాయి, కొడితే కాదు. పదమనక కూర్చోబెట్టు. పదరా. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. శ్రీ మహాలక్ష్మీ దేవియే నమః. కూర్చోరా. ఓం ఏవం సతతయుక్తాయే భక్తా స్వాం పర్యుపాసతే చాప్యక్షరం అవ్యక్తం తేషాం కే యోగ విత్తమాః మయ్యా వేషమనో యమాం నిత్యయుక్తా ఉపాసతే శ్రద్ధయా పరయోపేతాః తే మే యుక్తతమా మతాః. అరవింద్ మనుషులు ఎవరూ లేరు కదా? అరవిందా, పెళ్లికి ముందు గుడికెళ్ళి మన ఇంటి దేవుడికి అర్చన చేయించి మొక్కుకొని రావటం మన ఇంటి ఆనవాయితీ. వెళ్ళి అర్చన చేయించుకునిరా. ఈలోపు నేను ఫంక్షన్ హాల్లో ఏర్పాట్లు చూస్తాను. అలాగేనమ్మా. దుర్గా, నువ్వు కూడా ఉండి తీసుకునొచ్చాయి. అలాగేనమ్మా. పంతులు గారు, టైం అయిపోతుంది, తొందరగా కానివ్వండి. అలాగేనమ్మా. సుముహూర్తే సామదానే ఓం ఏవం సతతయుక్తాయే భక్తా స్వాం పర్యుపాసతే చాప్యక్షరం అవ్యక్తం తేషాం కే యోగ విత్తమాః. పంతులు గారు, టైం అయిపోతుంది, తొందరగా కానివ్వండి. గట్టిమాలం వాగించండి.
ఓం మాంగళ్యం తంతునానేన మహజీవన హేతునా కంఠే భద్రాని సుభగే. అరవింద్ మనుషులు ఎవరూ లేరు కదా? స్వామి, అక్షరకి చెప్తుంటే వినట్లేదు. అల్లాకి మొరపెట్టుకున్నాను, నీకు మొక్కుకుంటున్నాను. ఆ పెళ్లి ఎలాగో ఆపేయండి స్వామి. ఆగిపోయిందిగా, ఇక జీవితంలో అక్షరాన్ని చేసుకోవడానికి ఎవ్వడూ ముందుకు రాడు. మంచి సంబంధం అక్షరకి రావాలి. ఎలా వస్తుంది? చంపేస్తారని తెలిసి ఎవడొస్తాడు? దయ చూపించండి. ప్రాణాలుంటేనే కదా ఎవడైనా దయ చూపించడానికి. నా కోరిక ఇదొక్కటే. కష్టం. ఇక మీరు కోరుకున్నది నెరవేరడం కష్టం. తీర్చండి. తీరదు. సత్యం. ఆ రోజు మీ ఇంట్లో మాకయింది, ఈ రోజు పందిట్లో వాళ్ళకయింది. ఇంకా నయం తాళి కట్టలేదు, కళ్ళ ముందు చావును చూసేవాళ్ళం. ఇక నీ పెళ్లి కాదమ్మా, ఏ పెళ్లి కాదు. రాడు, ఏ పెళ్లి కొడుకు రాడు, వాడు రానివ్వడు. ఇంకా ఏంటి అలా చూస్తారు? వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. నువ్వు రారా, రా. ఆగండి. నా పెళ్లి జరుగుతుంది. ఎవ్వరూ వెళ్ళొద్దు, వెళ్ళొద్దు. అక్షర, ఏం చేస్తున్నావే? అక్షర, అమ్మా అక్షర. Yalme
సంతోషమా? ఇప్పుడు నీకు సంతోషమేనా? నా పెళ్ళి ఆగిపోయింది. ఆపేశావు. అక్షర నేనేం చేయలేదు. ఎప్పుడు ఒప్పుకున్నావని